వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీ బాలాజీ దేవాలయంలో ఉత్తర ద్వార దర్శనానికి విచ్చేయుచున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని శ్రీ బాలాజీ దేవాలయ చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి చింతరాజు తెలిపారు. 30 నుండి 40 వేల మంది భక్తులకు తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగిందని, మధ్య మధ్యలో నీరు, చల్ల వంటి వాటిని కూడా భక్తులకు ఏర్పాటు చేస్తున్నామన్నారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని శ్రీ బాలాజీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశికి సంబంధించి శ్రీ బాలాజీ దేవాలయం ఏర్పాట్లు అంగరంగ వైభవంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్, ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి 15 నుండి 20 జిల్లాల వరకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని చెప్పారు. వచ్చే భక్తులకు వారి వారి స్థానాలను కేటాయించడం జరిగిందన్నారు. వాహనాలను నిలపడానికి పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. భారీ స్థాయిలో భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి భక్తులు సమన్వయం పాటించాలని కోరారు. ముక్కోటి దేవుళ్లను చూడడానికి కళ్ళు సరిపోవని, రేపు 3 అవతారాల్లో స్వామివారు భక్తులకు దర్శనం కానున్నారని చెప్పారు. శేషావతారం, మూర్తి అవతారం భక్తులకు ఎప్పుడూ కనిపించే దేవాలయ మూర్తి అవతారమని తెలియజేశారు. శ్రీమన్నారాయణునికి 3 కోట్ల రూపాయలతో బంగారు కిరీటాన్ని తయారు చేయడం జరుగుతుందని, 11,000 చొప్పున 3,000 మంది ఏర్పాటు చేసే కిరీటంలో భాగస్వాములు కావాలని సూచించారు. రేపు జరిగే ఈ మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నల్ల శ్రీనివాస్, కూర వేణుగోపాల్, బొమ్మెర నాగభూషణం, చింత ఉమామహేశ్వర్, చింత నాగేందర్ పాల్గొన్నారు. దుబ్బాక పట్టణంలో వెలిసిన శ్రీ బాలాజీ దేవాలయంలో రేపు జరగబోయే వైకుంఠ ఏకాదశి ఉత్తరద్వార దర్శనం రేపు ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతున్నది. దీనికి దాదాపు 15-20 జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు విచ్చేస్తున్నారు. ఆ భక్తులందరికీ కూడా అన్ని రకాలుగా మేము ఏర్పాట్లు చేస్తున్నాము. వారికి ట్రాఫిక్ పరంగానే కానీ, శానిటేషన్ పరంగానే కానీ, మరియు వైద్య పరంగా కూడా వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. భక్తులందరూ కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చేసి ఇట్టే అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఈ ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా వెంకటేశ్వర స్వామి అనేది అలంకార ప్రియుడు. అతనికి ఎంతో ఇక్కడ భక్తులు రాగానే మనం ఎంతో ఉల్లాసంగా మొత్తము తన్మయత్వం చెందే విధంగా అలంకరణ చేస్తున్నాము. కావున అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ఇట్టే అవకాశాన్ని వినియోగించి ఆ వెంకటేశ్వర స్వామి దీవెనలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులకు ముఖ్య సూచన, మీ స్థలాలు కేటాయించడం జరిగింది. పార్కింగ్ స్థలాల్లో మాత్రమే మీ కార్లను కానీ, మీ బైకులను కానీ అక్కడ వదులుకొని క్యూ పద్ధతిలో పాటించండి. ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకోండి. నిజంగా రేపు 3 అవతారాలు దుబ్బాక దేవాలయంలో ఉంటున్నారు. 3 అవతారాలను సంపూర్ణంగా దర్శించుకొని ఉత్తర ద్వారం నుండి మీరు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందరికీ అందుతాయి. సుమారు 30-40 వేల మందికి మేము తీర్థ ప్రసాదాలు ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యన భక్తులకు కూడా చల్ల మంచి నీటిని కూడా సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ కలియుగ వైకుంఠమైన శ్రీమాన్ నారాయణునికి దేవాలయం పక్షాన బంగారు కిరీటం తయారు చేయాలని కోరుకోవడం జరిగింది. దానికి సుమారు 3 కోట్ల రూపాయల విలువైన నిధులతో బంగారు కిరీటం చేయడం జరుగుతుంది. 11,000 రూపాయలు చెల్లించిన దాతను ఆ బంగారు కిరీటంలో ఒక మెంబర్గా తీసుకోవడం జరుగుతుంది. ఇట్టి అవకాశం 3,000 మందికి మాత్రమే ఉంటుంది. ఇది గమనించి మీ పేర్లు దేవాలయం ప్రాంగణంలో నమోదు చేసుకోవాలని కోరుతున్నాం. రేపు జరగబోయే వైకుంఠ ఏకాదశి దర్శనం దుబ్బాక వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా స్వామివారిని అలంకరించుకొని మీరందరూ వచ్చి దర్శనం చేసుకుని జన్మ ధన్యం చేసుకోగలని కోరుతున్నాము. అన్ని రకాల ఇబ్బందులు, ఏ రకం ఇబ్బంది కాకుండా వచ్చే భక్తులకు మంచిగా దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్.